సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ వివాదంగా మారింది. ఎలాంటి అనుమతులు లేకుండానే పార్టీ చేసుకున్నారని తేల్చారు. దీంతో చేవెళ్ల పిఎస్ లో మంగ్లీపై కేసు నమోదైంది. మంగ్లీ ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలను ప్రస్తావించారు. పార్టీలో డీజేతో హంగామా సృష్టించినట్లు గుర్తించారు. పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం దొరికింది. మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు? మీరు చేయను. నా డ్యూటీకి అడ్డం చేయను. నా డ్యూటీకి అడ్డం కలగ ఆర్గనైజ్ ఎవరండి? సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ వివాదంగా మారింది. ఎలాంటి అనుమతులు లేకుండానే పార్టీ చేసుకున్నారని తేల్చారు. మంగ్లీ ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు చేర్చారు పోలీసులు. ఇక ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, ఎఫ్ఐఆర్ లో ఎటువంటి అంశాలు చేర్చారు? త్రిపుర రెస్టారెంట్ లో సింగర్ మంగ్లీకి సంబంధించినటువంటి బర్త్డే పార్టీ జరిగింది. ఇదే అంశం మీద పోలీసులకు సమాచారం రావడంతో రాత్రి పోలీసులు సోదాలు నిర్వహించారు. మరోవైపు విదేశీ మద్యంతో పాటు ఒక వ్యక్తికి గంజాయి పాజిటివ్ కూడా వచ్చింది. ఇదే అంశంపై చేవెళ్ల పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేశారు. నలుగురిని నిందితులుగా చేర్చారు. ఎఫ్ఐఆర్ లో చాలా కీలకమైనటువంటి అంశాలను చేవెళ్ల పోలీసులు పొందుపరిచారు. ఇప్పుడు చేవెళ్ల పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ ఎక్స్క్లూజివ్ గా ఏబిఎన్ చేతిలో ఉంది. ప్రధానంగా ఈ కేసులో నలుగురు నిందితులుగా చేర్చారు. ఇందులో శివరామకృష్ణ మంగ్లీకి సంబంధించిన సోదరుడు, తర్వాత మంగ్లీతో పాటు ఆ తర్వాత మరొక ఈవెంట్ ఆర్గనైజర్, అలాగే గంజాయి పాజిటివ్ వచ్చినటువంటి దామోదర్ అనేటువంటి వ్యక్తి ప్రజెంట్ ఈ కేసులో నలుగురు నిందితులుగా ఉన్నారు. అయితే రాత్రి డీజేలో పెట్టి పెద్ద హంగామా చేస్తూ పార్టీ చేసుకుంటున్నటువంటి సమయంలోనే స్థానికుల నుంచి డయల్ ద్వారా చేవెళ్ల పోలీసులకు సమాచారం అందింది. సో ఇదే నేపథ్యంలో రాత్రి ఒక మహిళా ఎస్ఐ ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి త్రిపుర రిసార్ట్స్ కు చేరుకున్నారు. అదే సమయంలో రాత్రి పెద్ద ఎత్తున డీజే సౌండ్లతో బర్త్డే పార్టీ నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. సో ఒకవైపు లోపల ఉండేటటువంటి వ్యక్తులను ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు వారంతా కూడా మద్యం మత్తులో ఉన్నారన్నది ఎఫ్ఐఆర్ లో చాలా కీలకంగా ఇప్పటికే పోలీసులు పొందుపరచడం కూడాను జరిగింది. ప్రధానంగా రాత్రి బర్త్డే పార్టీ చేసుకుంటున్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున డీజే శబ్దాలు ఉన్నాయి. మరోవైపు విదేశీ మద్యాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఆ విదేశీ మద్యం గుర్తించినటువంటి అంశాలను కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్ లో చాలా కీలకంగా పొందుపరిచినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఇదొక అంశం అయితే, మరోవైపు రాత్రి అందరికీ కూడా డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలంటూ కూడా పోలీసులు భావించారు. అందుకు అనుగుణంగానే పార్టీకి ఎవరెవరైతే వచ్చారో వారందరినీ కూడా డ్రగ్స్ టెస్ట్ నిర్వహించాలంటూ కూడా అందుకు సహకరించాలంటూ కోరారు. అయితే పోలీసులను చూసి ఒక్కొక్కరుగా బయటికి వెళ్లిపోతున్నటువంటి సమయంలో వారందరినీ కూడా పోలీసులు నిలువరించారు. మరోవైపు వారందరినీ కూడా బయటికి వెళ్ళనివ్వకుండా గేట్లు క్లోజ్ చేసి లోపలే ఉంచి అందరికీ కూడా పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా డ్రగ్స్ టెస్ట్ నిర్వహించామంటూ కూడా పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు. సుమారుగా 40 నుంచి 50 మంది ఇటు పార్టీకి వచ్చినటువంటి నేపథ్యంలో సో వారందరికీ కూడా డ్రగ్స్ టెస్టులు నిర్వహించినప్పుడు అందులో దామోదర్ అనేటటువంటి ఒక వ్యక్తికి గంజాయి సేవించినట్టు నిర్ధారణ అయింది. అతను గంజాయి బయట సేవించి వచ్చాడా లేకపోతే రిసార్ట్ లోనే సేవించి వచ్చాడా అనేది మాత్రం ప్రజెంట్ ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం. ఇక్కడ ప్రధానంగా లిక్కర్ పార్టీకి చేసుకోవడానికి లిక్కర్ పార్టీకి సంబంధించి ఎలాంటి అనుమతి తీసుకోలేదు అబ్కారీ శాఖ నుంచి. ఇదొక అంశం. తర్వాత బర్త్డే పార్టీ చేసుకోవడానికి కూడా ఎలాంటి అనుమతులు తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే అనుమతులు లేకుండా బర్త్డే పార్టీ నిర్వహించడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున కూడా డీజే శబ్దాలను పెట్టి ఆ తర్వాత బర్త్డే పార్టీ నిర్వహించడంతోనే ప్రజెంట్ పోలీసులు కేసు నమోదు చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఒకవైపు రాత్రి ఇటు పోలీసులు ఎంటర్ అయిన తర్వాత అప్పటికే చాలా మంది కూడా మద్యం మత్తులో ఉన్నారు. ఇక మంగ్లీ కూడాను పోలీసుల వద్ద దురుసుగా ప్రవర్తించింది. తనకు సంబంధించినటువంటి బర్త్డే పార్టీ కావచ్చు వీడియోలను తీయొద్దంటూ కూడా ఆమె పోలీసుల ముందు వాగ్వాదానికి దిగింది. అయితే పోలీసులు కూడా ఆమెకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఖచ్చితంగా తమ విధులను అడ్డుకుంటే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటూ కూడా హెచ్చరించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఒకవైపు పోలీసులు వీడియో తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు లేకపోతే పార్టీకి వచ్చిన వారిని ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు మంగ్లీ అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. తమ విధులను తాము చేసుకునేలా తమకు అవకాశం కల్పించాలంటూ కూడా పోలీసులు చెప్పినటువంటి సందర్భం కూడా కనిపించింది. మరోవైపు మంగ్లీ తనకు సంబంధించినటువంటి స్నేహితులు కావచ్చు సన్నిహితులు కావచ్చు వారందరినీ కూడా ఈ పార్టీకి ఆహ్వానించింది. ఒక్కసారిగా పోలీసులు ఎంటర్ అవ్వడంతో ప్రధానంగా అప్పటి వరకు కూడా ఉత్సాహంగా సాగుతున్నటువంటి ఈ పార్టీకి పోలీసులు రావడంతో ఒక్కసారిగా వారంతా షాక్ గురయ్యారు. మరోవైపు పార్టీకి వచ్చిన వారంతా కూడా జారుకునే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు వారందరినీ కూడా ఒకవైపు చేర్చి వారందరికీ కూడా డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. దామోదర్ అనేటువంటి ఒక వ్యక్తి మాత్రం గంజాయి పాజిటివ్ వచ్చింది. శంకరి, రైట్, థ్యాంక్ యూ శశి. ఫ్రెండ్ పార్టీ అంటే వెళ్ళాను, అక్కడ ఏం జరుగుతుందో తనకు సంబంధం లేదన్నారు బిగ్ బాస్ దివి. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా తన ఫోటో వాడుతున్నారని అన్నారు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని అన్నారు దివి. ఫ్రెండ్ పిలిస్తే ఎవరైనా పార్టీకి వెళ్తారన్నారు.
మీడియా మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పుడు ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని వెళ్తే మనము అక్కడ ఏం జరుగుతున్నాయో లేకపోతే వాళ్ళకి సంబంధించిన మిస్టేక్స్ అన్ని మన పైన తోయడం కాదు కదండి. మీరు కూడా ఒకసారి చూడండి, చూసి దాన్ని బట్టి నిజంగా ఏమన్నా ప్రూఫ్స్ లేకపోతే ఏమన్నా మనం కూడా ఏమన్నా మిస్టేక్ చేసామని తెలుసుంటే అప్పుడు మీరు నా ఫోటో వేస్తే బాగుంటుందండి. కానీ ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మీరు నా ఫోటో యూజ్ చేసి ఇలా నెగిటివ్ గా చేస్తే నాకు నా కెరియర్ కి ఎంత ఇబ్బంది అండి. ఎంత కష్టపడి ఐ హావ్ కమ్ దిస్ ఫార్. ఇది బర్త్డే అంటే ఇప్పుడు మీరు కూడా ఎవరి బర్త్డే అయినా పిలిస్తే మీ ఫ్రెండ్స్ బర్త్డే అంటే వెళ్తారు. ఇప్పుడు నా ఫ్రెండ్ అంటే ఎవరో అనుకొని వెళ్ళకుండా కాదు కదా. ఆ అమ్మాయి మంచి షీఈ్ గుడ్ నో, అలా నా ఫ్రెండ్ అని చెప్పి నేను వెళ్ళాను. అలా అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ కి నేను బాధితురాల్లాగా ఇప్పుడు నా ఫోటోని మెయిన్ గా ఇలా ఫోటో పెట్టి మరి చేయడం తప్పండి. మీరు మీ ఫ్రెండ్స్ బర్త్డేకి వెళ్తారు కదా, అక్కడ జరిగిన మిస్టేక్స్ కి మీరు బాధితులు అయిపోతారండి. అలా కాదు కదా. కొంచెం మీరు ఒకసారి చూసి నా ఫొటోస్ యూజ్ చేయకండి ప్లీజ్. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. నాకు ఇబ్బంది అవుతుందండి. ప్లీజ్, థ్యాంక్ యూ.